నమస్తే, చౌరస్తా న్యూస్ కి స్వాగతం. చట్టాలు న్యాయాలు కొంతవరకు ముందుకు తీసుకెళ్తే ఆ దేవుని కృపతో మనం అనుకున్న విజయాలు సాధించుకోవచ్చని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాళ్లరేవు మండలం జి. వేమవరం జామకాయల తూము వద్ద మెయిన్ రోడ్డులో గల యేసునామ సంఘం పాస్టర్ శ్యామల జక్కయ్య ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను కార్యక్రమం ముఖ్య అతిథిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి వచ్చి తమ సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో దేవుణ్ణి స్మరించుకుని ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారని, అందుకు 2025 సంవత్సరంలో దేవుడు ఎంతో మేలు చేసినట్టేనని అన్న మాట ప్రకారం ఆ దేవుడు మహిమరాజు సత్యప్రియ దంపతులకు పాస్టర్ శ్యామల జక్కయ్య మనవడిగా జస్విక్ ఆలియాస్ జక్కయ్య పుట్టాడన్నారు. అలాగే సంఘానికి నాకు ఎనలేని సంబంధం ఉందని, అందుకు నిదర్శనమే ఎడమ భుజానికి ఆపరేషన్ అయి 34 కుట్లు వేయడం జరిగిందని, కేవలం 15 రోజుల్లోనే తిరిగి చేరుకున్నారని అన్నారు. ఇదంతా మీ ప్రార్థన, ఆ దేవుని దీవెన అని తెలిపారు. అనంతరం పాస్టర్ శ్యామల జక్కయ్య మాట్లాడుతూ మా సంఘానికి అన్ని విధాల న్యాయం చేయడానికి ఆ దేవుడు పంపిన దూతగా మాకు మా సంఘానికి ఎంతో మేలు చేస్తున్నారని, మా సంఘం తరపున కృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో శాలువాలు వేసి జ్ఞాపక అందజేసి సత్కరించడం జరిగింది. అనంతరం ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి శిరీష దంపతులు పాస్టర్ శ్యామల జక్కయ్యను, అలాగే కుమారుడు కోడలు అయిన మహిమరాజు సత్యప్రియ దంపతులను ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం 12 మంది వృద్ధులకు లాయర్ కృష్ణారెడ్డి శిరీష దంపతులు దుప్పట్లు ఇచ్చి శాలువాలు పూలదండలు వేసి కాళ్ళకి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పల్వేల ప్రసాద్, బొల్లి శామ్యూల్, బి సామ్యూల్ రాజు, పేతూరు, ఎం రాజ్ కుమార్, ఆర్ కరుణాకర్, ఎన్ నూజియమ్మ, వడ్డిపత్తి ఆనందమ్మ, వనమాడి యేసురత్నం, ఏ యేసురాజు, సంఘం సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని బిడ్డలందరికీ, దైవజనులకు, సంఘ పెద్దలకు, అదేవిధంగా సంఘ కాపరైన శ్యామల జక్కయ్య గారికి, మరి మన మధ్యకి జక్కయ్య గారి రూపంలో ఈ సంవత్సరం అడుగుపెట్టిన జూనియర్ జక్కయ్య గారైన జస్విక్కి మీ అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దేవునికి స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. నన్ను ఇంచుమించుగా వరుసగా 4 సంవత్సరాల నుంచి మీరు నన్ను ఆహ్వానించడం, సగౌరవంగా ఈ వేదిక మీదకి వచ్చే అవకాశాన్ని మీరు ఇవ్వడం, మీ మధ్యన న్యూ ఇయర్ వేడుక జరుపుకునే అవకాశాన్ని కూడా నాకు ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. బహుశా నేను మధ్యలో కింద సంవత్సరం మిస్ అయ్యాను కొన్ని అనివార్య కారణాల వల్ల. మరి పాస్టర్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం, జూనియర్ జక్కయ్య గారైన జక్కయ్య గారి మా ఆఫీస్ లో అన్నప్రాసం చేసే అదృష్టాన్ని మాకు కలిగించడంతో మా దంపతులిద్దరికి కూడా చాలా ఆనందం కలిగింది. సో నాతో పాటు నా శ్రీమతి కూడా మీ అందరినీ ఒకసారి చూడాలి, మీకు ఇంత ఘన సన్మానాన్ని అందజేస్తున్నారు, మీ ప్రేయర్లో మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రే చేస్తే అప్పుడు నా పేరు తలుచుకుంటూ నా కుటుంబానికి ఒక రక్షణగా, నా అభివృద్ధికి కూడా మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. అటువంటి మీ అందరినీ చూడాలని నా శ్రీమతి కోవడంతో ఈ రోజు మీ అందరికీ పరిచయం చేద్దామని చెప్పేసి నా శ్రీమతి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో ఎందుకంటే మీరు ఆల్రెడీ శ్యామల జక్కయ్య గారు మీరు ఆల్రెడీ మంచి మంచి వాక్యాలు ఇచ్చి ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం మారింది, కింద సంవత్సరంలో మనం అందరి జీవితాల్లో కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, సుఖాలు సంతోషాలు ఉన్నాయి. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కదా, కొత్త మార్పు రావాలని, అదేవిధంగా గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలి. అంటే మనలో కూడా దేవుని యొక్క కృపతో, దేవుని నామస్మరణతో, దేవుని దయతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు మనందరూ కూడా ఆయనకి సాగిల పడవలసింది ఏంటంటే మనలో కూడా మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన నడవడికలో మార్పు రావాలి,
మన జీవితంలో మార్పు రావాలి. ఇవన్నీ మనం ఆయనకి మనం హృదయంలో అనుకున్న విధంగా, మనసులో అనుకున్న విధంగా నిజంగా ఆయనకి ప్రవర్తన క్రమశిక్షణ ఉన్నట్లయితేనే ఆ మార్పు సాధ్యం. చివరి అంశానికి వచ్చింది. మాక్సిమం మనకి అన్ని కష్టాలు తొలగి ప్రక్రియ కూడా చాలా 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 దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ క్రమంలో నేను ఇక్కడ కొన్ని నిజాలు ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. అయితే నేను వచ్చిన సంవత్సరంలో మీకు తెలుసు, కోర్టుకి సంబంధించిన ఎటువంటి అంశం కూడా మనం బయట పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడకూడదు. దాని యొక్క అంశాన్ని కూడా మనం చెప్పకూడదు. సో అందువల్ల మీతో నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, మీతో ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, దానికి సంబంధించి ఆవిడ్ని నేను పేర్లు కూడా మెన్షన్ చేయదు, మీ అందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తులు బలిపీఠం మీద పెడదామని చెప్పి నా దగ్గర తీసుకొస్తే ఆవిడ నన్ను పులిపీఠం ఎక్కించి నన్ను సత్కరించింది. అది నేను మర్చిపోను. అయితే ఈ బలిపీఠం ఎక్కే సందర్భంలో నేను కూడా అమాయకుడు కాదు. నాకు మానవత్వం ఉంటుంది, నాకు దయార్థ హృదయం ఉంటుంది, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు దేవుడి అందులో భక్తి ఉంటుంది, దేవుడి అందులో మనసు ఉంటుంది. నేను దేవుడు మతస్థుడు కాకపోవచ్చు, కానీ దేవుడు విశ్వాసకుడు. నాకు చిన్నప్పటి నుంచి 5వ తరగతి చదువుకున్నప్పటి నుంచి దేవుడితో నాకు కనెక్టివిటీ ఉంది. దానికి ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్క సాక్ష్యం కాదు, ఒక 50 పైన సాక్ష్యాలు ఉంటాయి. సో దేవుని పట్ల నాకు ఆరాధన కృతజ్ఞత ఉంది. కాబట్టి ఫస్ట్ టైం మోసం చేసే వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి, చాలా తీయగా కమ్మగా అందంగా మాట్లాడుతాం. నేను కూడా అదే విధంగా శ్యామల జక్కయ్య గారితో మాట్లాడుతుంటే ఆవిడ మాస్క్ పెట్టుకుని వచ్చింది. మాస్క్ పెట్టుకొస్తే మాట బొద్దుగా వస్తుంది. నాకు ఎందుకు కొంచెం చెప్పే విధానంలో కొంచెం నాకు జాలి కలిగింది. అంటే మనం మేకని డైరెక్ట్ గా బలి ఇవ్వడం చూస్తే తినలేదు, ఖచ్చితంగా తెలియదు. అంటే ఆ బై కంపెనీగా ఆ మేక యొక్క పొజిషన్, ఆ మేక యొక్క తలకాయ చూస్తే మనసు అంగీకరించదు. ఏది ఒక జీవి రావాలి, సాటి జీవి, దానికి ప్రాణమే మనకే ప్రాణం. అంటే నా మెంటాలిటీ చెప్తాను, అందరి మెంటాలిటీ, నా మెంటాలిటీ ప్రచారం. నాకు ఎందుకు కొంచెం బాధకరం అనిపించింది. చేసి మనం మోసం చేస్తున్నాము, నేనైతే బాగా మాట్లాడి ఈవెన్ నా మాటలతో మనం స్టెప్ తీసుకుంటే లొంగ కొట్టడానికి, తద్వారా మనం ఈవిడ మీద పైకి సాధించడానికి ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్నాను. అయినా కలత కింద ఉంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన ఓ యువకుడు పోలీసులను కన్నీటితో వేడుకున్నాడు. పాతబస్తీ ఫలక్ సుమాలో జరిగిన ఈ ఘటనలో ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు తిడతారని, తన బండి ఇప్పించాలని యువకుడు పోలీసులను కాళ్ళు పట్టుకొని బతిమలాడాడు. గతంలో దొరికితే కొట్టారని, ఇప్పుడు బండి లేకుండా వెళ్తే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. इधर ऊपर ऊपर ले रहे विकास ऊपर ले मैं बात करता हूँ मैं इधर आराम से भाई क्या काम करता पापा चाइनीज का काम करता हूँ पापा रे पापा पापा नहीं है पापा भाई है ना इधर 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 हाँ ओके ओके माँ के अंदर माँ को इधर माँ को देखने का अपन मेरे भैया वरने मतलब वरने फटाफट इधर देख इधर देख इधर देख इधर देख गाड़ी किसका है वो मेरे भैया का आईना आराम से लेके जा इधर देख आराम से लेके जा अच्छा रहेगा जब से ठीक है फादर नेम राजेश फिरवा सर ऊपर है मेरे बाबा को भी जाते ऊपर फोन नंबर बोलो 9959474763 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాగునీటిలో డ్రైనేజీ నీరు కలవడం వల్ల 8 మంది మృతి చెంది 162 మంది ఆసుపత్రి పాలైన ఘటనపై ఓ ఛానల్ రిపోర్టర్ ప్రశ్నించినప్పుడు రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయ సహనం కోల్పోయి ఉపయోగం లేని ప్రశ్నలు చేయవద్దని అసహనం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ కూడా మంత్రికి గట్టిగా బదులివ్వడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి క్షమాపణలు చెప్పారు. తన ప్రజలు బాధపడుతున్న ఈ విషాద పరిస్థితుల్లో తన మాటల్లో తప్పులు దొర్లాయని విచారం వ్యక్తం చేశారు. बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो नहीं, यार। फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटा हो गया है तुम बात कैलाश जी बात ठीक से कीजिए, नहीं, नहीं शब्दों का चयन ठीक करिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं। नहीं, आप ये क्या शब्द होता है कि घंटा घंटा क्या शब्द होता है? आप मैं तो जाऊँगा, लहजा इनको सुधारने कहिए। इतने सीनियर मंत्री घंटा घंटा क्या बोलते रहते हैं? बात करने की तमीज़ नहीं है। हाँ और क्या, तुम मत किया करो, ठीक है? तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है? वो हमारे लीडर है। तो घंटा बोलेंगे मुझे? वो हमारे लीडर तो क्या करेंगे? वहाँ 10 लोग मर गए, हम पूछे नहीं सवाल? कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो। రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని లేదా కడప జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటి ముస్లిం మైనార్టీ నాయకులు జనవరి 2 శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూమా నమాజ్ అనంతరం తానా సర్కిల్ నుంచి రాయచోటి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుంది. కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తారని డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं क़ाज़ी सैयद शरफुद्दीन हसनी बोल रहा हूँ। पहले भी ऐलान हो चुका है, दोबारा आपकी याद दहानी के लिए मैं ऐलान करता हूँ कि कल जुमा की नमाज के बाद एक रैली है। रायचोटी के रहने बसने वालों के साथ अतरफ अकनाफ के लोगों के साथ जो नाइंसाफ़ी हुई है ज़िला निकालकर, कम से कम हम सब जमा होकर हमको सहूलत कड़पा है, कड़पे के साथ मिलाया जाए। ये हम अपना इरादा सामने रखें, अपना अज़्म सामने रखें, हुकूमत से मुतालबा करें कि हमको कड़पे के साथ ही रखा जाए तो ज़्यादा बेहतर है। आप सब आएँ और इस रैली को होने वाले प्रोग्राम को कामयाब बनाने की कोशिश करें। ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విలువ పడిపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం మొదలైన ఈ ఆందోళన అమెరికా డాలర్తో పోలిస్తే రియాల్ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాలతో తీవ్రమయ్యాయి. ప్రభుత్వం శాంతియుత నిరసనలను అనుమతిస్తున్నా హింసాత్మక ఘటనలను సహించబోమని హెచ్చరించింది. ఈ నిరసనలు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పాలనకు ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. యాదగిరిగుట్టలో నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతోంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలను పాటించమని
రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.